కొంతమంది మా కాలేజ్ గురించి అయితే కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. సో ఇవాళ మన ఇంటర్న్షిప్ క్లాస్ లో లాస్ట్ డే. ఇంక ఇవాళ మండే కాబట్టి గుడికి అయితే వెళ్ళి యాస్టీస్ గా కాలేజ్ కి అయితే వచ్చాను. నన్ను కొంతమంది మా కాలేజ్ గురించి అయితే అడుగుతున్నారు, బ్రో నేను మీ కాలేజ్ లో జాయిన్ అవుదాం అనుకుంటున్నాను, అసలు కాలేజ్ ఎలా ఉంటదని అడుగుతున్నారు. ఇంకొంతమంది ఏమో బ్రో నేను ఆల్రెడీ మీ కాలేజ్ లో జాయిన్ అయిపోయాను, అసలు ఫ్యాకల్టీ స్టడీ ఎలా ఉంటదని చాలా క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. ఇప్పుడు మనం కొన్ని కాలేజెస్ గురించి ఎంక్వైరీ చేసినప్పుడు కొంతమంది పాజిటివ్ చెప్తారు, కొంతమంది నెగిటివ్ చెప్తారు. అలానే వాళ్ళ మాటలు విన్నావంటే మెగ్నీషియం అయిపోతాం. మనకి చదువుకోవాలని ఉద్దేశం ఉంటే ఎక్కడైనా చదువుకోవచ్చు. సో మీకు ఇంట్రెస్ట్ ఉన్న కాలేజ్ లో జాయిన్ అవ్వండి, ఇంట్రెస్ట్ ఉన్న బ్రాంచ్ అయితే తీసుకోండి. ఇంకా పోతే పర్సనల్ గా మా కాలేజ్ అయితే నాకు చాలా ఇష్టం. స్టడీ, ఫ్యాకల్టీ, కల్చరల్ యాక్టివిటీస్ ఇవన్నీ బెస్ట్ అయినా చెప్తాను. ఆ టాపిక్ డైవర్ట్ అయిపోయిందిలే. సో ఇంకా మన మ్యాటర్ లోకి పోతే, ల్యాప్టాప్ తో అవసరం ఉండడం వల్ల పద్ధతిగా హేమంత్ గడ్ వాళ్ళు అన్ని ల్యాప్టాప్ లేపేసాడు. లాస్ట్ డే కావడంతో మా టీమ్ తో కలిసి ఇచ్చిన ప్రాజెక్ట్స్ ని చాలా నీట్ గా కంప్లీట్ చేసి ఫస్ట్ అయితే నైస్ గా కోడింగ్ వర్క్ అయితే నేను తీసేసుకొని బోర్డ్ కి కనెక్షన్స్ అన్ని మా టీం వాళ్ళే చేయమన్నాను. పాపం మా సాయక్ అయితే చాలా కష్టపడిపోయింది. ఇంకా ఈవినింగ్ వెళ్లాల్సిన టైంలో సాయి గడ మొదలెట్టాడమ్మా. అదేంటంటే ఇప్పుడు ఈ బైక్ ఎక్కడ పార్క్ చేసాడో మర్చిపోయాడు. చూస్తానేమో క్యాంపస్ లో పెట్టాడు. ఇది మర్చిపోయి పార్కింగ్ ప్లేస్ మొత్తం కుక్కలా వెతుక్కున్నాం బండిని. సో అది మరి మ్యాటర్. మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్ లో కలుసుకుందాం.